అమరావతి చూస్తే మొత్తం అది అసలు అమరావతి సముద్రం అన్నట్టు ఉంది. యాక్చువల్గా 1419 టైంలో చంద్రబాబు నాయుడు గారు కూడా అండర్ గ్రౌండ్ ట్రైన్ వేస్తానంటే నేనేంటో అనుకున్నా, కానీ ఆయన వేసిన ట్రైన్ మీదకి నీళ్ళు వస్తాయి అనేది నాకు ఇప్పుడు ఇది చూస్తే అర్థమవుతా ఉంది. చూడాలి అమరావతి మీద ఇంకేం చేసే, ప్రజలు కూడా దీనికి వ్యతిరేకించాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకంటే దాని మీద ఇన్ని లక్షల కోట్లు పోసేసి రేపొద్దున ఇట్లాంటిది ఏమైనా విపత్తు వస్తే జనాలందరూ ఏమైపోతారో కూడా ఒకసారి ఆలోచించాలి. ఇప్పుడు మళ్ళీ మొన్న నేను పేపర్లో చూశాను, 33,000 ఎకరాలు తీసుకున్నారు, మళ్ళీ 22,000 ఎకరాలు గవర్నమెంట్ది ఉంది, మళ్ళీ ఇప్పుడు 3,250 ఎకరాలు రైతులు వాలంటీర్లుగా వచ్చి ఇస్తానని చెప్తున్నారంట. ఎంత ఇస్తే అంత తీసుకోవటమేనా మన పని? ఇప్పుడు మీరు ఏదైతే గ్రాంట్ రిటర్న్ ఇస్తారో అదంతా ఎవరి మీద బడిని పడుతుంది? ఇప్పుడు మనకి రిటర్న్ మీరు ఏమి ఇస్తున్నారు? 1000 గజాల్లో ఇల్లు స్థలము, 500 గజాల్లో కమర్షియల్ స్థలం, ఏది సీడీ యాక్సెస్ రోడ్ పక్కన, ఇవన్నీ ఎవరి మీద బడిని పడతాయి? రేపు పొద్దున్న జనాల మీదే కదా పడేది. వైసీపీ ప్రభుత్వం వాళ్ళు శ్మశానం కావాలని కోరుకుంటున్నారు అమరావతి అనేసి కూడా అన్న, శ్మశానం కావాలని ఎవరు కోరుకోవట్లేదు. యాక్చువల్గా మీరు అమరావతిలో రాజధాని పెడతానప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఓకే చెప్పారు. అప్పుడు ఈ రకంగా నేను 33,000 ఎకరాలు తీసుకుంటాను, 50,000 ఎకరాలు తీసుకుంటానని ఆయన ఆ రోజు చెప్పలేదు. అందుకని ఆయన స్వాగతించారు తప్పితే ఈ రకంగా ఇంత దౌర్జన్యంగా రైతుల దగ్గర నుండి తీసుకొని శివరామకృష్ణ కమిటీ చెప్పిన తర్వాత కూడా అమరావతి మునిగిపోతుంది, చిన్న వరద వచ్చినా మునిగిపోతుంది అని చెప్పినా కానీ దాని మీద 1,00,000 కోట్లు పెడతాకి ముందుకెళ్తున్నారంటే అసలు ఏం ఆలోచిస్తున్నారు అనేది కూడా జనం కూడా ఆలోచించాలి. మరి ఇప్పుడు ఒకవైపు 3 సంవత్సరాలను పూర్తి చేసేస్తామని కూడా మంత్రి నారాయణ చెప్పాడు కదా, మరి అమరావతి చూద్దాం అన్న. నారాయణ గారు 1419లో కూడా చాలా మాటలు చెప్పారు, ఇప్పుడు అదే చెప్తున్నారు. ఆల్రెడీ 3 నెలలు గడిచిపోయింది, చూద్దాము. దీనికి పూర్తి చేయడం ముఖ్యం కాదు, దాని మీద పెట్టే ప్రతి రూపాయి కూడా ప్రజలు గమనించి దాన్ని వ్యతిరేకించాలని నేనైతే కోరుకున్నాను. టీడీపీ అంటే ఎట్లా అయిపోయిందంటే టాపిక్ డైవర్ట్ పాలిటిక్స్గా అయిపోయింది టీడీపీ అంటే. ఏదైనా విపత్తు జరిగినప్పుడు అక్కడ సహాయ చర్యల్లో ముందు అధికారులు పోవాలి. సీఎం స్థాయి వెళ్ళే వ్యక్తి ఆడ నుంచుంటే అధికారులందరూ ఆయన చుట్టూ చేరటం కుదిరింది, కానీ ప్రజలకి సేవ ఎక్కడ జరుగుతుంది? ఇప్పుడు వెళ్ళి సింగనగర్లో ఎవరన్నా చూడండి, ఎంత ఆర్ధనాదాలు చూస్తుంటే ఏడుపు వచ్చేస్తుంది చూస్తూ ఉంటే. అలా జరుగుతూ ఉంది. ఇంకా ఫెయిల్ అయిందని అనుకోవాలి గవర్నమెంట్, ఖచ్చితంగా ఫ్లడ్స్ మేనేజ్ చేయడంలో ఫెయిల్ అయిందని అనుకోవాలి. వరద బాధితులకు అండగా ఉంటామనేసి కూడా స్వయాన చంద్రబాబు నాయుడు తిరిగి చెప్తా ఉన్నాడు కదా, మరి వాళ్ళతో బాధితులు. నిన్న మీరు ఒక వీడియో చూస్తే చంద్రబాబు నాయుడు గారు షిప్లో పోతూ ఉంటే ఒక తల్లి చిన్న పాపను వేసుకొని ఆకలేస్తుంది అంటే సరే అమ్మ అని చెప్పడం జరిగింది. కనీసం అక్కడికి సహాయ చర్యలు పంపించటం కానీ, ఇదే ఫ్లడ్స్ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ ఉండుంటే ఈయన వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేశాడు. అదే కనుక ఈ రోజున ఉండుంటే ఏ ఇంట్లో వృద్ధాప్యులు ఉండేవాళ్ళు, ఏ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారో వాళ్ళ దగ్గర ఈజీగా డేటా ఉండేది, వాళ్ళకి సహాయ చర్యలు ఈజీగా చేసేవాళ్ళు. అలాంటి వ్యవస్థను తీసేసి ఈ రోజున ఇలా నిర్వీర్యం చేయడం జరిగింది. మరి తెలంగాణ గవర్నమెంట్ మాత్రము కొన్ని కోట్లు ప్రకటించడం జరిగింది వరద బాధితులకు. ఇక్కడైతే ఎలాంటి ఏం చెప్పకుండా ఏం చేయలేదు. ఏమంటారు వాళ్ళకి? అసలు బడ్జెట్ ఇవ్వటం ఏంటన్నా? మీరు యాక్చువల్గా ఇంత పెద్ద విపత్తు వచ్చినప్పుడు మనం ఏదన్నా సరే సెంట్రల్ ఫోర్స్ తీసుకోవాలి. సెంట్రల్ ఫోర్స్ తీసుకోకుండా ఏ క్రెడిట్ వచ్చినా సరే ఈయన స్టేట్ అకౌంట్లో వేసుకోవాలని చెప్పి సెంట్రల్ నుంచి ఫోర్స్ని కూడా పిలవకోకుండా ఇలా వచ్చిరనే కారణాలతో అక్కడ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఎన్డీఆర్ గవర్నమెంట్ సఫలమా విఫలమంటారు? ఖచ్చితంగా విఫలమే అన్న. అదిగాక అసలు వాళ్ళకి సహాయం అందుతుందని కూడా నేను ఆశించట్లేదు. ఎందుకంటే దాదాపు సింగనగర్ ఇంత పెద్ద ఏరియాకి వీళ్ళు 6 కేంద్రాలు ఏర్పాటు చేశారంటే అవి కూడా ఎక్కడున్నాయో కూడా ఎవరికి తెలియని పరిస్థితి. ఎవడన్నా బయటకు వచ్చినోడు ఎక్కడ తలదాచుకోవాలనేది ఎవరికి అర్థం కాని పరిస్థితిలో ఈరోజు సింగనగర్ ప్రజలు ఉన్నారు. కుప్పంలో సైతం చంద్రబాబు నాయుడు ఓడిపోయాడని నేను భావిస్తాను. ఎందుకంటే ఈ 30 ఏళ్ళ ఆయన కుప్పం చరిత్రలో ఏ రోజు కూడా ఏ సంక్షేమ కార్యక్రమం కూడా చేపట్ల. ఈసారి ఆయన ఓటమి చెందాడు కాబట్టి మన కుప్పం మన చంద్రాన్ని అని చెప్పి మిక్సీ తోపుడు బండ్లు కానీ మిషన్లు కానీ పంపిణీ చేయడం జరుగుతూ ఉంది. ఇది చూస్తుంటే ఆయన ఓడిపోయి భయపడ్డాడు. నెక్స్ట్ టైం అన్నా ఖచ్చితంగా గెలవాలని చెప్పి ఇప్పుడు సంక్షేమ పథకాలు ఎత్తుకోవడం జరిగింది అంతే. మరి భారీ మెజారిటీతో గెలవడం జరిగింది కదా. మెజారిటీలు ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేసుకున్నారన్న. ఇప్పుడు మంగళగిరి తీసుకుంటే మా లోకేష్ గారు గెలిచినారు. అక్కడ లోకేష్ గారు టీడీపీ నుండి లోకేష్ గెలిచినాడు. 93,000 మెజారిటీ వచ్చింది. ఆయన ఏం చెప్పినారు? ఆయన ఏం చెప్పినాడంటే గతంలో నేను 5,500 ఓట్లతో ఓడిపోయాను, ఈసారి మాత్రం దానికి 10 రెట్లు 55,000 పై మెజారిటీతో గెలుస్తానని చెప్పాడు. ఎలా చెప్పగలిగాడు? అదే వీటిలన్నింటిలో కూడా ఏదైతే సమాధానాలు లోకేష్ గారు చెప్పటం, 55,000 పైనతో గెలవడం అని చెప్పడం ఒకటి, స్టేట్లోనే టాప్ 3 మెజారిటీలో నేను ఉంటానని చెప్పడం ఒకటి, బుద్ధా వెంకన్న గారు వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా కూడా రాదని చెప్పటము, ఇవన్నీ ఇట్లా చాలామంది ముందుగానే కేకే సర్వే దేశంలో 25 సంస్థలు దాదాపు 25 నుంచి 30 సర్వే సంస్థలు ఉంటే ఒక్క కేకేనే ఎలా చెప్పగలిగాడు టీడీపీ గెలుస్తుందని? ఆయనకి ఎవరు చెప్పారు ముందుగానే? ఆయన ఎన్ని శాంపిల్స్ తీసుకున్నాడు, మిగతా వాళ్ళు ఎన్ని శాంపిల్స్ తీసుకున్నారు, వీటిలన్నింటి మీద కూడా విచారణ చేయమని 25 లక్షల లీటర్లు వేయాలని మేము డిసైడ్ అయ్యాం. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీలు అందరూ కూడా పార్టీ వీడిపోతూ ఉన్నారు కదా, ఈ విషయం
ఈ విషయం చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా వర్క్ జరుగుతూ ఉంది. దీని గురించి నేను జగన్ గారు బెంగళూరు టూర్ వెళ్తున్నారు ప్రతిసారి అనేది అని కూడా నేను దానికి కూడా సమాధానం చెప్తాను. యాక్చువల్గా గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సూపర్ 6 హామీలు ఇచ్చాము, చూస్తుంటేనే భయం వేస్తుంది అని చెప్పినప్పుడు, అది చెప్పిన తర్వాత దాదాపు 47 మంది ఎమ్మెల్యేలు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడానికి ఒక ప్రతినిధి ఎన్నుకున్నారు. ఆయన ద్వారా జగన్ గారి దగ్గరికి సంకేతాలు కూడా వెళ్ళినాయి. మేము ఇలా వచ్చేయాలనుకుంటున్నాము, అవసరమైతే ఒక్కొక్క ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యేని తీసుకొచ్చి మ్యాజిక్ ఫిగర్ని టచ్ చేసి కూడా గవర్నమెంట్ మార్చే ప్రయత్నాలు కూడా జరుగుతూ ఉంటే కనీసం 6 నెలలు అన్న టైం ఇవ్వాలని చెప్పి జగన్ గారు ఆ ఆలోచన పక్కన పెట్టేశారు. ఆ ప్రతినిధిగా వచ్చిన ఆయనకు కూడా సున్నితంగా మందులు ఇచ్చినట్టు మాకైతే ఉంది. ఈ ఎంపీలు వీళ్ళైతే ఏమన్నారంటే డిసెంబర్ దాకా అధికారంలో ఉన్న పార్టీలోకి మారడం సహజం, డిసెంబర్ నుంచి అసలుగా మొదలవుతుందని నేను భావిస్తా ఉన్నా. ఖచ్చితంగా ఎన్నో రోజులు ఈ గవర్నమెంట్ ఉంటుంది అయితే నేను ఫీల్ అవ్వట్లేదు. ఇక వెళ్ళిపోయిన ఈ మోపిదేవి రమణ వెంకటరమణ గారు కూడా వెళ్తూ ఒక మాట అన్నారు, ద్రోహం చేయాలనుకున్నవాడిని అయితే ఎలక్షన్కి ముందే వెళ్ళిపోయేవాడిని అని చెప్పి. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన 3 సార్లు ఓడిపోయినప్పటికీ కూడా ఆయనకి రాజ్యసభ ఇచ్చి ఆయన గౌరవించారు. ఒక మృతికార అతన్ని రాజ్యసభకు పంపడం జరిగింది. ఆయన నిజంగా పార్టీకి ద్రోహం చేయకూడదు అనుకుంటే ఎలక్షన్కి ముందే వెళ్ళిపోవాలి. ఆయన ఉండగానే 11 సీట్లు వచ్చినాయని మీరు డిక్లేర్ చేశారు కదా, ఇంకా ఆయన వల్ల యూజ్ ఏమనుకోవాలి. ఎట్లా అంటే ఆయనకి రాజ్యసభ ఇచ్చినప్పుడు నాకు ఇష్టం లేదు కానీ తీసుకున్నాను అన్నాడు. రాజ్యసభ ఆయన తీసుకుంటే ఎలక్షన్ టయానికి వాళ్ళ అబ్బాయికి ఎమ్మెల్యే టికెట్ వస్తుందేమో అని చెప్పి భావించాడు. అది కూడా రాకపోయేపాటికి అధికారంలోకి వస్తే ఏమైనా ఉపయోగం ఉంటుందేమో అని చెప్పి వెయిట్ చేశాడు. అది కూడా రాకపోయేపాటికి ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళడం జరిగింది. వెళ్తూ ఇలాంటివి చేయడం కూడా జనాలు నవ్వుకుంటారు చూస్తే. మరి ఒకవైపు చంద్రబాబు కూడా చెప్తా ఉన్నారు కదా, మరి రాజీనామా చేశారండి, నియమ నిబంధనలు ఉంటాయి ఇక్కడ అనేసి కూడా చెప్తా ఉన్నారు. ఎవరు చేశారు? ఇప్పుడు రాజీనామా చేశారంటే వీళ్ళిద్దరు చేసి చేపిస్తున్నారు, వాళ్ళనే మళ్ళీ పంపిస్తారా? పంపట్లేదు కదా. ఇప్పుడు ఈయన బీసీ తరపు నుంచి ఉన్నారు ఇద్దరు కూడా, ఎవరైతే మన మోపిదేవి వెంకటరమణ గారనో ఇంకొకరు మస్తాన్ గారు, ఇద్దరే ఉన్నారు కదా. అదే స్థానంలో అదే సమాజ వర్గాన్ని పంపిస్తారా? పంపరు కదా. ఆయనకు కావాల్సింది ఏంటంటే ఇప్పుడు ఆయన తరపున ఆయనకి నచ్చిన వాళ్ళు రాజ్యసభకి వెళ్ళటం కావాలి. అందుకని వీళ్ళని కొనటము వీళ్ళ చేత రాజీనామా చేసి ఇప్పుడు మోపిదేవి వెంకటరమణ ఎమ్మెల్సీ ఇస్తారని చెప్పి అంటున్నారు. రాజ్యసభ రాజీనామా చేయించి ఎమ్మెల్సీ ఇచ్చేసి ఆ స్థానంలో ఆయనకు కావాల్సిన వాళ్ళు పంపించుకోవటం, ఇది ఎంత చండాలమైన రాజకీయం అంటే చంద్రబాబు గారు ఆలోచించుకోవాలి. కేవలం ఆయన కరకట్ట మీద ఉన్న నివాసం కూలి పొంగిపోకూడదు అని చెప్పి బుడమేరు వంతెనలోకి ఫ్లడ్స్ వదలటం జరిగింది. దాంతో సింగనగర్ పైపుల రోడ్డు, విశాలాంధ్ర రోడ్డు మొత్తం మునిగిపోవడం జరిగింది. నిన్న మేము అక్కడికి వెళ్తే విశాలాంధ్ర రోడ్డు నుంచి ప్రజలు అవస్థ పడుతూ ఎట్లా కొట్ట పడవలకి 1600, 2000, 4500 కట్టి సింగనగర్ బ్రిడ్జ్ దాకా వస్తే, సింగనగర్ బ్రిడ్జ్ దాకా వచ్చిన తర్వాత వాళ్ళకి పునరావాస కేంద్రాలు ఎక్కడున్నాయో కూడా చెప్పే పరిస్థితి లేదు. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు కూలిపోతుందని అర్ధరాత్రి వచ్చి ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కూర్చొని నేను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నానని చెప్పి అబద్ధాలు చెప్పడం జరిగింది. అందరికీ తెలిసిన విషయం, ఆయన ఇల్లు కూలిపోతుందని చెప్పి ఆల్టర్నేట్గా ఒక ఇల్లు ఎత్తుక్కున్నాడు ఆయన. దాన్ని జనాలందరినీ డైవర్ట్